రోజుల నుంచి జంతు ప్రేమికులు వర్సెస్ సుప్రీంకోర్టు ఇష్యూ అనేది నడుస్తుంది. కానీ సుప్రీంకోర్టు మాత్రం చాలా వరకు అవి హార్మ్‌ఫుల్‌గా మారుతున్నాయి. అందువల్లనే ఇది తీసుకున్నామని చెప్తున్నారు. ఏం చెప్తారు దీని గురించి? యాక్చువల్లీ డాగ్స్ వల్ల అయినా గానీ, కౌస్ వల్ల వాటి వల్ల అయితే ఎవరికీ ఏం ప్రాబ్లమ్ లేదండి. యాక్చువల్లీ సెంట్రల్ గవర్నమెంట్ ఏం ప్లాన్ చేస్తుందంటే కావాలని ఫారిన్ కంట్రీస్ వాళ్ళతో టై అప్ అయ్యి వీళ్ళేందంటే డాగ్ మీట్‌ని సప్లై చేద్దాం ఇండియా నుంచి అని అనుకుంటుర్రు. మన ఇండియాలో ఏంటంటే చాలా స్ట్రీట్ డాగ్స్ ఉన్నాయి. సో ఇక్కడ నుంచి వీటిని తీసుకెళ్ళి ఎక్కడో తీసుకెళ్ళి ఊరు బయట తీసుకెళ్ళి షెల్టర్ పెడతా అని అంటే వాటికి టైంకి వాటర్ అన్ని డాగ్స్ ఎక్కడెక్కడో డాగ్స్ అన్ని ఒకే దగ్గర ఉంటే అవి ఫైట్ చేసుకొని ఏమైనా చేసుకుంటే ఎవరండి దానికి రెస్పాన్సిబుల్? ఆల్రెడీ మేము ఉన్నాం కదా, మేము ఫీడ్ చేస్తున్నాం. సో గవర్నమెంట్ ఏం చేయాలంటే ఏబీసీ రూల్ ఏదైతే ఉందో ఇంకా వ్యాక్సినేట్ అది చేస్తే ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతుంది. ఎవరికైతే ఫీడ్ చేయాలనుకుంటారో వాళ్ళు ఫీడ్ చేస్తారు. యానిమల్ లవర్స్, డాగ్ లవర్స్ వాళ్ళు. ఎవరైతే ఇట్లా స్ట్రీట్స్ ఉన్నాయో వాళ్ళు ఎలాగో సర్వైవ్ అయితున్నాయి కదా. సో గవర్నమెంట్‌కి ఏం ప్రాబ్లమ్ ఉంది చెప్పండి? ఆపడానికి ఎవ్వరికీ అసలు రైట్ లేదు. మనం హ్యూమన్స్ ఎలానో వాళ్ళకి కూడా యానిమల్స్‌కి కూడా డాగ్స్‌కి కూడా రైట్ ఉంది ఇక్కడ ఉండడానికి.